Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. కొండలవాడ శ్రీ వెంకటేశ అయ్యయ్యో నాన్న మంకీ అక్కడ మంకీస్ అక్కడ అక్కడ అటు చూడు హాయ్ స్ట్రాబెరీ ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి యాదాద్రి గుట్ట అనమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్కడ వీడియో మిస్ కాకుండా చూడండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్, ఎన్ని టైమ్స్ వెళ్ళినా కూడా ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్దేవ్ ఆఫీషియల్ సారీ రాజ్దేవ్ క్రేజీ ఆఫీస్ వ్లాగ్స్. లేకపోతే ఆఫీస్లోనా ఇంట్లో కదా ఇక్కడ చూడండి అక్కడ కొండ మీద ఉన్నది కదా నాకు ఉన్నది కొండ. నేను నీకు తగ్గించదు వాయిస్ సరే పక్క లాగ్ నీకు తగ్గిస్తాను నువ్వు ఇక్కడే ఎడిట్ చేసేయాలి మరి. ఏం చేసిన అవసరం లేదు ఎలాగ లైవే కాబట్టి నీకు తగ్గించి చెప్పేద్దాం నేను రికార్డ్ చేసుకుంటాను నీకు తను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అవును, మనకు రావట్లేదు. మనకు అలా రావట్లేదు. ఏ అటు రోడ్స్ ఉన్నాయి ఏంటండి అలా ప్లాట్స్ ఉంటుంది ఇవంతా బిల్డింగ్స్ ఏమన్నా విల్లాస్ ఏమన్నా కాదు ఇలా చిన్న చిన్న రోడ్స్ బాగా నేను అనుకుంటున్నాను జిడి ఫోటోకి క్లారిటీగా వస్తుంది ఎక్స్ట్రాగా అనుకుంటున్నాను తర్వాత చూస్తే బాగుందండి. రీసెంట్గా అప్డేట్ చేశారు కాబట్టి బాగుంది ఫోన్ వీడియో పాస్ చేసుకోవచ్చు ఐఫోన్లో ఇంత అలా కాదు అప్పుడు కూర్చోవాలి నెక్స్ట్ రికార్డింగ్ ఇచ్చాడు వాయిస్ రికార్డు హాయ్ స్ట్రాబెరీ కొంచెం చేయొచ్చు కదా తమ్ముడు కూడా. వచ్చినప్పుడు రావదామే నేనా వెళ్ళాలి తెజా బాధరా బాబు ఇదే శిల్పారామం నేను ఎప్పుడు వెళ్ళలేదు అయ్యయ్యో మంకీస్ అక్కడ అక్కడ అటు చూడు ఎరా ఎగ్జైట్ తో ఫీల్ అవుతున్నాడు అడిగి అల్జిబ్రాలో తెలిస్తే అల్జిబ్రా వావ్ నాగేంద్రుడు కనబడుతుందా మొత్తం లాడ్జ్లో ఉన్నాయి అక్కడ రూముల కోసం ఏం భయపడకండి బిజినెస్ ఉందా బాబు TS05 సైడు రివర్స్లో వస్తావేంద్ర రే స్వామి మధ్య అది గదుగు కొండలవాడ శ్రీ వెంకటేశ పైకి ఎక్కిచ్చేస్తున్నాం అరే ఆ పైనుంచి బస్సులు ఉంటాయి. ఓకే కొండపైకి దారి గిరిప్రదర్శన చేసే దారి బస్ ఎక్కడా ముందు ఇంకో బస్ స్టాప్
అరే అనవసరం అంటారు నా ఫీలింగ్. నిజమే 500 పైన రాసే గోల్డ్ పైనుంచి నేను వెళ్ళాను లాస్ట్ అందుకే నీకోసం ఇప్పుడు వర్షం లేకుండా టైంలో చూసుకొచ్చాను. సో మన ఓన్ వెహికల్‌తో పైకి వెళ్ళాలంటే గనక ₹500 వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి మాన్యువల్ క్యాష్ అయితే ఇవ్వాలి. ఆన్‌లైన్ పేమెంట్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో అది కొంచెం మాకైతే బాధైతే వేసింది. ఎందుకంటే అందరూ క్యాష్ క్యారీ చేస్తారని అయితే అనుకోకూడదు కదా! సో పైన కూడా ఆన్‌లైన్ పేమెంట్ ఏం లేదు. అంతా క్యాష్ ఇవ్వాలనగానే సరే అని చెప్పేసి మేము కార్ పార్కింగ్‌లో కార్ పెట్టేసి కింద ఫ్రీ బస్ అయితే ఉన్నాయి. అక్కడ ఫ్రీ బస్ ఎక్కేసి పైకైతే వెళ్తున్నాము. సో నిజం చెప్పాలంటే ఈ కార్ పార్కింగ్ 500 పే చేసే కంటే ఫ్రీ బస్‌లో పైకి వెళ్లి ఎంజాయ్ చేయడం మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది మాకైతే. Yeah, guys. Papa. Ya, terus apa Ah. Cus. అండ్ నెక్స్ట్ టెంపుల్ లోపలికైతే మొబైల్ పర్మిషన్ అయితే ఇక్కడ లేదు. సో, మొబైల్ కూడా లోపలికెలా తీసుకొని వెళ్ళాలో కూడా నేను మీకు చెప్తాను. అది కూడా ఎక్కడ వీడియోని మిస్ కాకుండా అయితే చూడండి. సో, మన స్లిప్పర్స్ కూడా కింద పెట్టేసుకొని డైరెక్ట్‌గా మనం పైకైతే వెళ్ళాలి. నేను మొబైల్ ఫోన్ సబ్మిట్ చేయడానికైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. సో, వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని ఎలా పైకైతే వెళ్ళాలో అది కూడా మీకు చూపిస్తాను. సో, ఈ వీడియోని మాత్రం 100% మిస్ కాకుండా చూస్తే మీకైతే అర్థమైతే అవుతది. స్కానింగ్ లేదు మామూలుగా చెక్ చేస్తున్నారు. అరే స్టిక్కు దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం బయటకొచ్చిన తర్వాత మనకి మొబైల్ పర్మిషన్ అయితే ఉంటది. ఎందుకంటే అక్కడ ఉన్న విజువల్స్‌ని మనం ఫోటోస్ తీసుకోవడానికి అండ్ వీడియోస్ చేయడానికి కూడా బావుంటది అక్కడ ప్లేస్ కూడా. సో, ఆ ప్లేస్ మీద వీడియోస్ అంతా క్యాప్చర్ చేయాలంటే గనుక బ్యాక్ సైడ్ నుంచి అయితే రావాలి కిందకి. సో, ఎలా రావాలి ఏంటి అనేది వీడియో చూస్తే మీకైతే పక్కా అర్థమైతే అవుతది. సో, నేనైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చి రివర్స్‌లో ఇక్కడైతే మొబైల్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను మళ్ళీ రిటర్న్ నేను. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీరు మాత్రం పక్కా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ.
సో, మనమైతే ఎంట్రన్స్ బస్ అయితే ఎటు సైడ్ అయితే వస్తుందో అటు సైడ్ నుంచి అయితే మనమైతే ఆ రోడ్‌లో అయితే వెళ్ళాలి మనం స్ట్రెయిట్‌గా ఎగ్జాక్ట్‌గా. సో, అలా వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళే రూట్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటది. ఆ రోడ్ లోపలికైతే మనమైతే కట్ అయితే అవ్వాలిక్కడ. ఇలా కిందకి వెళ్ళే రూట్ నుంచి లెఫ్ట్‌కి కట్ అవుతే గనక మనకిక్కడ వీఐపీ దర్శనం అండ్ వీఐపీ కార్ పార్కింగ్ అనే ఆప్షన్‌లు కూడా ఉంటాయిక్కడ. సో, ఇక్కడి నుండి మనం మళ్ళీ ఒక లెఫ్ట్ కట్ చేసుకుంటే గనక టెంపుల్ బ్యాక్ సైడ్‌కైతే వెళ్ళొచ్చు ఇదే రోడ్‌లో. సో, ఇటుపక్కే స్పెషల్ దర్శనం అని కూడా ఆప్షన్ కూడా ఉంటది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రూ. 150 అండ్ రూ. 300 దర్శనం కూడా ఇటువైపే పంపుతారు. సో, ఈ రోడ్‌లో నుంచి అయితే మనం అయితే మొబైల్ తీసుకొని పైకైతే వెళ్ళాలి. చూసారు కదా! సో, పైన అయితే టెంపుల్ అయితే ఉంటది. ఈ రోడ్‌లో మనమైతే మొబైల్ తీసుకొనైతే చాయిస్ అయితే ఉంటది మనకి. తీసుకొని వెళ్లి రావచ్చు. అండ్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. చాలా ఫ్రీగా చూసాము. సో, ఇదే మేము ఫస్ట్ టైమ్ అయితే ఇక్కడికొచ్చాము. విజిట్ చేసాము. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మాత్రం మాకైతే చాలా నిజంగా బాగా నచ్చింది టెంపుల్ మాత్రం. సో, అక్కడ లైటింగ్స్ గాని, టెంపుల్ బ్యాక్ సైడ్ గాని, నీట్‌నెస్ గాని మాకు చాలా బాగా నచ్చింది. సో, ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి కొంచెం థ్రిల్లింగ్ అయితే మేము ఫీల్ అయ్యాము ఇక్కడ. సో, బ్యాక్ సైడ్ ఎలా ఉందో మొత్తం మీకు వీడియో చేస్తున్నాను చూడండి. నన్నడిగితే అసలు ఏ టైం విజిట్ చేస్తే బావుంటదంటే గనక ఈవినింగ్ 5:00 టు 8:00 లోపు అయితే బెస్ట్ అని చెప్పేసి అంటా నేను. ఎందుకంటే అదొక నిజంగా పర్ఫెక్ట్ ప్లేసు ఈ ఉన్న ప్లేస్‌లో అయితే. అండ్ సన్‌సెట్ కూడా అదే టైంలో అవుతది కాబట్టి నిజంగా ఆ టైంలో ఉన్న లైటింగ్స్ అండ్ టెంపుల్ పైన విజువల్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. సో, మా వాడైతే మంచి థ్రిల్ అయితే బాగా ఫీల్ అవుతున్నాడు. ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాడు మా వోడు టెంపుల్‌లో కూడా బాగాన. సో, మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ మాత్రం బ్యాక్ సైడు. సో, మొత్తం తిప్పి చూపిస్తాను మీకు ఎలా ఉందో కూడా మీరే చూడండి. ఓకే. విన్నారు కదా! వినటానికి ఎంత బాగుందో ప్లేస్ మాత్రం. ఆ సాంగ్స్‌లో, ఆ ప్లేస్‌లో అలా నిజంగా నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం నిజంగా మనసుకు మాత్రం చాలా హ్యాపీ అయితే అనిపించింది మాకైతే నిజంగాన. సో, మాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం. సో, ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామో అనైతే మేమైతే అనుకున్నాము. సో, ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే గనుక మీరు కూడా పక్కా హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్‌లీగా మిస్ కాకుండా అయితే మీరు విజిట్ అయితే చేయండి. సో, మీకైతే చాలా బాగా నచ్చుతది. సో, ఇంకా మా ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ లేకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరెంత సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే గనక అంత ఎక్కువ ప్లేస్‌కి మేము విజిట్ చేస్తాము. డెఫినెట్‌లీగా మీకు దాన్ని చూపిస్తాము. దానికోసం ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాము. సో, మేమంతా ట్రై చేసేది మీకేమన్నా కొత్తగా చూపిద్దామని చెప్పేసి మా ప్రయత్నం. సో, అందుకే మేము ఎంత కష్టపడుతున్నామో. సో, మీరు మాకు కష్టపడకుండా ఉండాలంటే గనక జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఇంకా మాకు కొంచెం ఎనర్జీ బాగా వస్తది. ఇంకా బాగా తిరుగుతాము. ఇంకా బాగా మీకు అన్ని ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాము. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ద్వారం నుంచే మనం బయటకైతే వస్తాము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత. సో, ఇక్కడి నుండయితే మనము ఎంట్రన్స్ అయితే ఉండదు మనకి. సో, దీని అపోజిట్ ప్లేస్ నుంచి అయితే మనం లోపలికైతే రావాలి. సో, ఈ ద్వారం నుంచే మనం బయటకైతే రావాలి. మాక్సిమం కవర్ చేయడానికి చూసాను. మీకు కనబడుతుందో లేదో మరి. లోపల మాత్రం ఇలా అయితే ఉంటది. సో, నిజంగా వెలిసిన దేవుడి ప్లేస్ కాబట్టి ఇది నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది. సో, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు ప్రసాదాలు తింటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువైతే ఉన్నాయి. చూసారు కదా! ఎలా అయితే ఇబ్బంది పడుతున్నాయి అందరిని. చేతుల నుంచి అయితే గట్టిగా లాక్కుంటున్నాయి. మా దగ్గర నుంచి కూడా లాగేసుకున్నాయి. కొంచెం పులిహోర ప్యాకెట్లు అవిని. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉంటే మాత్రం కొంచెం బెటరు. ఎందుకంటే మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నా అవి మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండవు కదా! సో, వాటిల్ని అయితే ఇబ్బంది పెట్టకుండా ఉంటే గనుక మనల్నయితే ఏమి ఇబ్బంది పెట్టదు. దగ్గరకొచ్చి అడగగానే ఇచ్చేస్తే బెటరు. సో, చూసారు కదా! ప్లేస్ అయితే ఎలా ఉందో. ఒక రేంజ్‌లో అయితే ఉన్న ప్లేసులు మాత్రం ఇక్కడ. సో, మా వీడియోకి మీరు కొంచెం లైక్ అండ్ కామెంట్స్ చేస్తే గనక ఇంకొంతమందికైతే వీడియో అయితే బాగా రీచ్ అయితే అవుతది. సో, లైక్ అండ్ కామెంట్.
స్వామివారి ఊరేగింపు కూడా మాకు దర్శనం బాగా దొరికింది. అండ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే బయటకైతే వస్తున్నాము. సో, మీరు బయటకొచ్చే దారిలోనే మీకు ప్రసాదం కౌంటర్ కూడా అక్కడే ఉంటది అంతాన. సో, మీరు అక్కడి నుంచి బయటకొస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్‌లో అయితే మీరు అలా కిందకైతే దిగాలి. ఇక్కడ దిగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే స్టెప్స్ అయ్యి ఎక్కువ కొంచెం స్కిప్ అయితే అవుతారు మీరక్కడ. సో, కొంచెం చూసుకొని దిగితే మాత్రం చాలా బెటర్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇలా వెళ్తున్న టైంలో ఇక్కడైతే ఒక దగ్గర కొన్ని ఫోటోస్ అయితే అమ్ముతున్నారు. కళ్యాణం ఫోటోస్ అవిని. రూ. 100 అయితే తీసుకుంటున్నారు. మాకు ఫోటోస్ చాలా బాగా నచ్చినాయి ఇవి. సో, మోడర్న్ డిజైన్ గాని మేమైతే ఇగో ఈ ఫోటో అయితే తీసుకున్నాము. రూ. 100 అయితే పే చేసాం వాళ్ళకి. సో, ఇక్కడ నుండైతే అసలు ఎలా వెళ్ళాలి? ఏంటి? అనేది మాత్రం చెప్తాను. సో, ఇదే ప్రసాదాల కౌంటరు. సో, కంగారు పడి లోపలికి వెళ్ళిపోతారేమో! ఇక్కడైతే లోపలికైతే వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రసాదాలు రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే. సో, టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్లి మనం టికెట్ తీసుకొని రావాలి. సో, దాని మీద ఒక నంబర్ అయితే వేసుంటది. ఆ నంబర్ దగ్గరికి వెళ్లి మనం ప్రసాదాలైతే తీసుకోవాలి. సో, ఆ టికెట్లు ఎక్కడ ఇస్తారనేది మాత్రం మీకు చూపిస్తాను. సో, ఇలా ప్రసాదాలు మనం రిసీవ్ చేసుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాతైతే మీకిలా కిందకి మెట్లయితే దిగినప్పుడే వెంటనే లెఫ్ట్ సైడ్‌లో అయితే ఉంటది ప్రసాదం టికెట్ కౌంటర్ అని. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకైతే వచ్చి మనం ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవాలి. సో, ఇది కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటది. ఎందుకంటే ఫస్ట్ మనకి టికెట్ ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇవ్వాలి. ఇలా కాదు ఫస్ట్ ప్రసాదం కౌంటర్ ఉంటది. కిందకి వెళ్లి టికెట్ తీసుకొని మళ్ళీ పైకి రావాలి. సో, అదక్కడ కొంచెము డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, ప్రసాదం తినాలి కాబట్టి మనం తప్పదు కదా! దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత. సో, నైట్ టైమ్ చూసారు కదా! ఎలా ఉందో వ్యూ మాత్రం. మాకైతే నిజంగా ఎక్సలెంట్‌గా అయితే ఉందిక్కడ. సో, అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయి. పిల్లలకి గాని, ఏమైనా గాని. సో, రావచ్చు ఒక 2, 3 అవర్స్ అయితే మీరిక్కడ బాగా టైమ్ స్పెండ్ చేసి దేవుడి దగ్గర కొంచెం మనశ్శాంతి అయితే పొంది అయితే వెళ్ళొచ్చు 100%. స్టాక్ పెడతారు వాళ్ళు. స్లో మ్యాన్. ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.